వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో కష్టపడి సాధించిన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల తొలగించారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా. రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లాలంటే ఇతర ప్రాంతాల నుండి వెళ్లాల్సి వస్తోందని, రాష్ట్రం నుండే హజీలను హజ్ యాత్రకు పంపించారని అప్పటి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు 2020లో విజయవాడ నుండి ఎంబార్కేషన్ పాయింట్ను ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ ఎంబార్కేషన్ పాయింట్ మన రాష్ట్రంలో సాధించుకునే దానికోసం ఎంత ప్రయాసపడ్డామో, ఎంత కష్టపడ్డామో యాజ్ ఏ మినిస్టర్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్ గతంలో నేను పనిచేశాను కాబట్టి మరి నాకు తెలుస్తుంది. ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి సాధించుకున్న ఈ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ ఎంబార్కేషన్ పాయింట్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ, మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదర సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.